అందరు ఎట్లరు మంచిగుర్రా గిదబ్బ ముచ్చటకు స్వాగతం. ఇక షురూ చేద్దామా మన గిదబ్బ ముచ్చట్లు. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు లచ్చులో లచ్చన్న ధరడెట్లా వెరగబట్టే లచ్చులో లచ్చన్న ధరల మీద ధరలు వెరిగే లచ్చులో లచ్చన్న. మేము చెప్పే వార్తే ఏందో మీకు ఎరకైనట్టే ఉంది కదా. అవు గీ వార్త కూరగాయల ధరల గురించేను బా. నిన్న ఇవాళ కూరగాయల ధరలు రెక్కలు దొడుక్కొని ఎగరబట్టే. అరే మాట ఈయనని టమాటా 100 రూపాయలు దాటింది. ఇక బీరకాయలు అయితే బిర్రు బిర్రు మంటలు ఎత్తున్నాయి. ఇక పచ్చిమిరపకాయలు అయితే పదునెత్తిన కత్తోలే కస్సు బుస్సుమంటున్నాయి. నేనేమన్నా తక్క తిననా అనుకుంటుందో ఏమో కానీ ఉల్లిగడ్డ కూడా లొల్లి ఎత్తుందా. హే ఎన్నని చెప్తాం ఏమని చెప్తాం. మార్కెట్లో పోయి ఏటిని చూసినా 100కు తగ్గుతనే లేవంటుర్రు. 500 నోటు తీసుకొని పోయి బజార్లకు పోతే చెయ్యి సంచి నిండా కూడా కూరగాయలు వస్తలేవు. గిట్లయితే ఏం తింటాం ఏం బతుకుతామని గునుకుట్ట వాపసు పోతురు కూలీనాలి చేసి బతికేటోళ్ళు. అబ్బా వారం 10 రోజుల సంది ఆనలు పడేసరికి వాతావరణం ఒక్కసారి చల్లబడ్డదుల్లా. దీంతో నిన్న మొన్న దాకా సుర్రుమన్న ఎండలను తట్టుకోలేక చిన్న పురుగులు పాములు భూమిలోకి పోయి సేద తీసినాయి. ఇప్పుడు ఎండలు కొంచెం తగ్గి చల్లబడేసరికి మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఇగో నిన్న నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలో ఓ కాలేజీలో పనిచేసే టీచర్ అమ్మ ఆమె స్కూటీని పక్కనే ఉన్న ఖాళీ జాగలో పెట్టి డ్యూటీకి వాయే. అయితే కొంచెం అయినాక చెట్ల పొదలకెంచి బయటకు వచ్చిన ఓ నాగంపాము గా టీచర్ అమ్మ స్కూటీకి సొచ్చిందట. అయితే గీ టైంలో అక్కడే ఉన్న కొంతమంది గిది చూసి టీచర్ అమ్మకి చెప్తే గా పాము బయటకు తీసేందుకు పక్కనే ఉన్న మెకానిక్ దగ్గరికి తీసుకుపోయారు. తక్కదక్కల 2 గంటల సేపు చెమటోడ్చి లోపలకు దూరిన గా పామును బయటకు తీసిర్రు. గా పాము స్కూటీ లోపలికి ఓంగా పోరగాళ్ళు చూసిరు కాబట్టి ఏం కాలే. గదే గా టీచర్ అమ్మ స్కూటీ ఎక్కి పోతుండగా పాము బయటకు వస్తే ఏంది గతి. గందుకే మీరు కూడా ఏడనైనా బైకులు పెట్టినా మళ్ళీ బైకులు తీసేటప్పుడు ఓ పాలి మంచిగా చెక్ చేసుకోరులా. హే ఎన్ని ఊర్లని చెప్తాం ఎన్ని పట్టాలని చెప్తాం. గల్లీ నుంచి పడితే పట్నం దాకా యాడ చూసినా గవే సంబరాలు గవే అభిషేకాలు. గదేనుల్లా మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట రుణం మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది కదా. ఇందుకోసమే మా పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని బ్యాంకులల్లా 2 లక్షల దాకా అప్పు తీసుకున్న రైతన్నలందరూ రుణాలు మాఫీ చేస్తుందని చెయ్యి గుర్తు పార్టీ లీడర్లు గట్లనే రైతన్నలు మస్తు గొప్పగా సంబరాలు చేసుకుంటురు. ఐతారం ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ పటాన్చెరు వరంగల్ నిర్మల్ ఖమ్మం గిట్ల చాలా జాగలల్ల ర్యాలీలు తీసి ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఫ్లెక్సీలను పాలతో అభిషేకిచ్చిరు. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ 10 ఏళ్ల సంధి తీసుకున్న రుణాలు మాఫీ కాక మిత్తుల మీద మిత్తులు పెరిగి అప్పుల భారంతో కుంగిపోతున్న అన్నదాతలకు ఈ రుణమాఫీ ముచ్చటం మాత్రం మస్తు వరంగానే అనుకోర్రి. గందుకే చెయ్యి పార్టీ లీడరు మాసంబరంగా వేడుకలు చేస్తురుల్లా. ఇప్పుడు సినిమాలలో చూపిస్తారో లేదా నిజాయితీగా అట్లనే ఉంటారో ఏమో తెలియదు కానీ పోలీసుల మీద చిన్న అపవాదు ఉందబ్బా. ఏందంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ఇంట్లో దొంగలు పడ్డర్రా నాయనా అని మొత్తుకుంటే ఉన్నదంతా దోసుకపోయినాక పోలీసులు వస్తారని దొంగలు ఎత్తుకపోయిన సొమ్ము మళ్ళా మనకు వాపస్ రావాలంటే మళ్ళీ జన్మెత్తాలని గిట్లా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఈ వార్త చూసినాక పోలీసుల మీద నింద తప్పని మనకు రుజువు అవుతుందిలా. గదేందంటే నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడ ఓ మాటలు రాని మైనర్ బాలికను ఎత్తుకుపోయినట ఓ దొంగోడు. గీ ముచ్చట తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమెరాలలో ఉన్న దృశ్యాలు ఫోన్ సిగ్నల్లను బట్టి గా దొంగను మచిలీపట్నంలో ఉన్నట్లుగా తెలుసుకుర్రు. ఇంకేముంది వెంటనే ఆడికెళ్ళి బాలికను తీసుకొచ్చి పోలీసులు గా సంటిదాని తల్లికి అప్పగించడే కాదుల్లో గీ పనికి ఒడిగట్టినోని గా యువకుని పట్టుకొని పోలీసులు జైలుకు పంపిరులా. జగమే మాయ నేరము శిక్ష తిరుపతి రాధమ్మ పెళ్లి దేవుడు చేసిన పెళ్లి జేబు దొంగ బలిపీఠం ఓ గిట్ల 100 సినిమాలలో నటించిన నాటి తరం మేటి హీరో మురళీమోహన్ సారు పుట్టినరోజు నిన్న అయ్యిందుల్లా. మంచి సినిమాలలో హీరోగా చేసుడే కాదు చాలా సినిమాలలో రకరకాల పాత్రలేసి తెలుగు వారందరినీ తారీఫ్ చేసే స్థాయికి ఎదిగిండు గీసారు.
ఇలాగా సారు పుట్టినరోజు గనక సారును మన మహాన్యూస్ స్టూడియోకు సాదరంగా ఆహ్వానించి కేక్ కటింగ్ చేపించి వేడుకలు జరుపుకురు. దాదాపు 60 ఏళ్ల సంధి సినిమాలో ఉన్న గీ మురళి సారు ఎంతక 350 సినిమాలలో నటించుడుల్లా. అంతేకాదుల్లో రాజకీయాలలో కూడా తన సత్తా దాటి మన సారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ప్రజల మనసులో నిలిచిండు. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మంచి ఆలోచనతో ఉండే గీ సారు 100 ఏళ్ళు సల్లగా ఉండాలని మా మహాన్యూస్ తరఫున మురళీమోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహాన్యూస్ తరపున, మహామ్యాక్స్ తరపున, మహాన్యూస్ ప్రేక్షకుల తరపున, మహాన్యూస్ కుటుంబ సభ్యుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే రాష్ట్ర ప్రజల తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఇటు సినిమా రంగంలోనే కాదు, ఇటు పారిశ్రామిక రంగంలోనూ, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఎంతోమందికి ఆదర్శప్రాయణీయులు. వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ అనేటువంటిది అన్నిటికంటే గొప్ప విషయం. వారి దగ్గర నుంచి వారి ఆలోచనల్ని ప్రతి ఒక్కరూ పంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారిలాగా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. వాళ్ళ మీ దగ్గరికి ఏదో ఇంటర్వ్యూ అని వస్తే మీరు ఇంత హంగామా చేసి మనస్ఫూర్తిగా మీ అభినందనలు తెలియజేస్తున్నందుకు, మీ ఆశీస్సులు అందజేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రేక్షక మహాశైలందరూ కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు లేకుండా ఎవరు కూడా పైకి రాలేము. అందుకని మీ దీవెనలు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాన్యూస్కి, మహామ్యాక్స్కి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు ఇదే విధంగా ఇప్పుడు 80 సంవత్సరాల వారికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరలా మా స్టూడియోకి వచ్చి మాకు అభినందనలు తెలియజేయాలని, మా ప్రేక్షకుల్ని దీవించాలని కోరుకుంటూ, అదే మొన్న 50 సంవత్సరాల ఫంక్షన్ బాగా చేశారు. ఇందాక ఆయన అన్నట్టుగా 100 సంవత్సరాల ఫంక్షన్ కూడా మీరే చేశారు. యాడికెళ్ళి మోపైతుర్రో ఏమో కానీ ఒక్కోడు ఒక్కో రకంగా మందిని మోసం చేస్తుర్రబ్బా. కొందరేమో ఫోన్లకు మెసేజ్లు పెట్టి మన ఖాతాలో ఉన్నదంతా దోసుకుంటారు. మరికొందరేమో మీకు లాటరీ వచ్చింది, గా పైసలు మీకు రావాలంటే ముందుగాల మాకు గిన్ని పైసలు పంపుర్రి అని మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుతారు. ఇంకొందరేమో బండి మీద పోయేటోళ్లను ఆపి దోపిడీలు తెస్తారు. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకని అనుకుంటుర్రా? సిద్దిపేట పట్టణంలో ఉండే మాజీ ఎమ్మెల్సీ షారూక్ హుసేన్ ఇంట్లో పోచవ్వ అనే పెద్ద మనిషి పని చేస్తున్నట. అయితారా ఆమె దగ్గరకు వచ్చిన 2 వ్యక్తులు, అవ్వా నీకు పింఛన్లు వస్తున్నాయి కదా, వచ్చే నెల నుంచి 4000 పింఛన్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించారు. అయితే పెరిగిన పింఛను నీకు రావాలంటే ముందుగాల నువ్వు 2500 కట్టాలని చెప్పిరట. గా పైసలు నువ్విస్తే వచ్చే నెల 4000 పింఛను, ఇప్పుడున్న 2000 మొత్తం 6500 నీకు వస్తాయని మోసం చేసిరట. పాపం గిసొంటి ఈకమతులు తెలివని గా పెద్ద మేఘాల మాయల పడి ఎన్నో రోజుల నుంచి దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళ చేతిలో పెట్టింది. కానీ ఎంతోమంది పింఛన్లు ఇప్పించే మాజీ ఎమ్మెల్సీ సారింట్లో పనిచేసే గీ పని మనిషికే పింఛన్లు ఇప్పిస్తామని మోసం చేసిరంటే గాళ్ళెంత తోపుగాళ్ళోపో. పేరు ఎంచాన్పల్లె పోషవ. అయితే నేను దిగి నేను ఇట్లా పోతుంటే ఒక బండి కాడికి వెళ్ళి అటు పోయిండు. అటు పోయి కారు కొరికి నిలబడ్డాడు. ఇక నన్ను నిలబడి ఆడ మీద ఏ ఊరమ్మా అని అడిగిండి. ఎంచాన్పల్లె అన్న. నీకు పింఛన్ వస్తుందా అంటే వస్తుంది కానీ ఈ నెల నేను పర్లేదన్న. ఈ నెల పడకుంటే ఇప్పుడు పడ్డాయి ఆంధ్ర బ్యాంకులో, నీకు 4000 ఇప్పిస్తా, నువ్వు 2000 ఇయ్యి, నాకు నీకు 4000 ఇప్పిస్తా అన్నాడు. ఇప్పిస్తా అంటే మరి ఇవి ఎందుకు ఇస్తా అని నేనన్నా.
అంటే ఇవి ఇవ్వాలి, ఇస్తేనే అవి అని లేచి అవి ఇవి తెస్తా అని అన్నాడు. నేను ఇట్లాంటిగా మొత్తం మందికి ఇప్పిస్తున్నా, ఇప్పుడే వచ్చిన ఆడికెళ్ళి అన్నాడు. నేను అట్లనే వచ్చిన సార్, ఇక వెనక ముందాలు వచ్చిండు, నేను వెనక వచ్చిన 500 ఇద్దాం, ఇవి అట్లా కాదు అంటుండు. ఇంత 20,000 500 2500 చేతిలో పెట్టగానే దడ నడిచిండు. నడితే ఇట్లా మరతాడేమో అనుకుంటే ఇట్లా మరలే గడ సంధి లేదా సారు, ఆ సంధిలోకి వెళ్ళి మర్రిండు. మరి నన్ను గడ కాగితం రాపిసుకురాపో తెల్లకారు కాడ అన్నాడు. గాడ నువ్వు లేని ఎవరు రాసిస్తారు సార్ అని అంటే కూడా ఆడికి పొమ్మన్నాడు. పొమ్మంటే నేను 2 అడుగులు ఏనేలే అవతలవాడు. ఊళ్ళే ఒక్క చెరువు ఉంటే చాలబ్బా, ఆ ఊళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి అందరికీ త్రాగునీటికి, పొలాలకు కానీ సాగునీళ్లకు డోకానే లేకుండదు. గంతేగాదుల్లో గా చెరువుల చేపలు పట్టి బతికే కుటుంబాలు కూడా చాలానే ఉంటాయి. కానీ ఈ మధ్యన కొంతమంది చెర్లను కబ్జా పెట్టి ప్లాట్లు వేసి అమ్ముకునుడో, గాల పొలాలల్లా కలుపుకొని పంటలు వేసుకునుడో ఎత్తురు. గిట్లనే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లిలో ఉన్న చెరువును కొంతమంది చెరబట్టిరట. గిట్లా జేయబట్టి చెరువు విస్తీర్ణం తగ్గి వాన నీళ్లు ఆగుతలేవట. గీ పని వల్ల తమ పంటలకు నీరందక ఎండిపోతున్నాయని వాపోతురు. తాగునీరు కోసం కూడా బాగా తక్లీఫ్ అవుతుందట గాడున్న జనాలకు. ఊళ్ళో ఉన్న మత్స్యకారులకు ఉపాధి లేకపోతుందని లొల్లికి దిగుతురు. అధికారులు వచ్చి కబ్జాలకు పోయిన చెరువు భూమిని బయటకు తీయాలని, కరెక్ట్ హద్దుల్లో పెట్టి మళ్ళా గిసు వంటివి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదుల్లో అధికారులు గీ పనులు చేసేదాకా ఈడిసేదే లేదని అదే చెరువుల టెంట్ వేసుకొని కూసురు. వాళ్లకు బతుకునిచ్చే చెరువును కాపాడేందుకు జంగు చేస్తున్నారంటే నిజంగా గాలు గ్రేట్ అబ్బా. కానీ గింత జరుగుతున్నా అక్కడున్న ఆఫీసర్లు ఏం చేయకుండా ఎందుకున్నారో ఏమో అర్థం కాని ముచ్చట. గంగపుత్ర సంఘ సభ్యులం మేము. ఏమనగంటే ఇక్కడ మాకు ఈ చెర్ల అక్రమ పట్టాలకు గురైపోతున్న చెరువు మొత్తం అంటే మొత్తం కబ్జా చేసుకుంటాను. వీళ్ళంతా కబ్జా చేసుకొని ఏం చెప్తానంటే అదే కబ్జాదారులు ఇదే చెర్ల మట్టి తీసి మళ్ళీ ఆనే లేపుకొని మొత్తం పైకి లేపు కట్టుకొని దాన్ని మొత్తం సాగు చేసే ప్రయత్నం చేస్తానంత. మేము వీడికి 2-3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. కలెక్టర్ గారి దగ్గర కూడా పోయినాం, ఆర్డీఓ దగ్గరికి పోయినాం, సమస్య అన్ని చెప్పుకున్నాం, అందరికి ఇచ్చినాం మేము. కానీ ఎవరు స్పందన అయ్యలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ ఇచ్చిన వల్ల ఇప్పుడు ఒక అధికారులు వచ్చిందంటే ఇప్పుడు మట్టి పోసుకుంటాం దాన్ని అని చెప్పి మేము అంటున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే రేపటికి వాయిదా పెట్టిండ్రు. మేము ఎందుకంటే మేము ఇక్కడ ఇదే చెరలో మేము టెంట్ వేసుకున్నాం, ఇక్కడ కూకున్నాం, మేము నిరాహార దీక్షగానే కూకున్నాం. అది తీసేరాక మట్టి తీయాలి, పట్టాలు కూడా అయిపోయినాయి. ఆ పట్టాలు కూడా రద్దు చేసేదాకా మేము ఈయన కూకుంటామని చెప్పి మేము ఎంఆర్ఓ కూడా ఆదేశాలు పెట్టినాం. ఎంఆర్ఓ కూడా చెప్తాను అన్నాడు. ఆభార రకం మాత్రం ఇక్కడ నుంచి లేచి ప్రసక్తి లేదు. ఇప్పుడు మీరు రోజు ఆఫీస్లో కూర్చుండే కుర్చీలా వేరొకరు కూర్చొని మీరెవరు మిమ్మల్ని అని అడిగితే ఎట్లుంటుంది? మీరు రోజు నడిపే బండి వేరేటోళ్ళు నడుపుకుంటూ పోయి నీ బండి కాగితాలు చూపిమని నిన్నడితే ఎట్లుంటుంది? మన ఇంటి గేటుకే తాళం వేసుకొని మనల్నే ఇంట్లోకి రానియకపోతే ఎట్లుంటుంది? గిట్ల ఎందుకంటారు, ఎవరంటారు అని అనుకుంటుర్రా? గిగో గీ ముచ్చట చూడుర్రి. నల్గొండ జిల్లా నేరేడిపల్లిలో ఉండే భూపాల్ రెడ్డి అనేటైన ఇంటికి తాళం కొట్టి గైన ఇంటామెతో కలిసి గుడికి పోయిండట. గిది చూసిన 3 దొంగలు ఇంటికి తాళాలు వలగొట్టి ఇంట్లకు సొచ్చిరు. అయితే బయటకు పోయిన భూపాలరెడ్డి దంపతులు ఇంటికొచ్చి చూసేసరికి ఇంటికున్న 2 దర్వాజాల తాళాలు తీసున్నాయి. లోపల ఎవరో ఉన్నరని గ్రహించిన ఇంటి యజమాని తలుపు గట్టిగా కొట్టిండట. దీంతో ఇంటి లోపల సామాన్లు సదిరే పనులు ఉన్నారు గా 2 దొంగలు. ఒక్కసారిగా కంగు తిన్నారు. వచ్చింది ఆ ఇంటి ఓనర్ అని తెరవక ఎవరండి, ఎవరు కావాలి అంటూ సత్తెపూస తీరుగా అడిగిరట. దీంతో యజమాని మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. ఈ షాక్ నుండి వెంటనే తేరుకునే లోపలున్న దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయడంతో 2 దొంగలు గోడ దూకి పరారయ్యారు. ఒక్కరిని మాత్రం పట్టుకొని షెట్టుకు గట్టేసి బడిత పూజ చేసిర్రు. పెద్ద సర్కార్ ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని దస్త్రాల మీద సంతకాలు చేసే ఒక పెద్ద సార్ దగ్గరకు పోయి నువ్వు ఈ కొలువు మానేసి రేపటి నుంచి అటెండర్గా పని చేయమంటే ఊరుకుంటాడా? ఈ స్కూల్లో పోరగాళ్లకు పాఠాలు చెప్పేసారు దగ్గరికి పోయి నువ్వు రేపటి నుంచి పాఠాలు చెప్పుడు మానేసి బెల్ మాస్టర్గా పని చేయమంటే ఏతడా? కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గిట్లనే జరిగిందుల్లా. గీడ డిఎస్పీగా పనిచేసే కృపాశంకర్ అనేటాయన అదే శాఖలో పనిచేసే లేడీ కానిస్టేబుల్తో అక్రమ సంబంధం పెట్టుకున్నట. అయితే మొన్నగామెను తీసుకొని ఓ లాడ్జికి పోయిండు గీ పెద్దాయన. గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో సతాయిస్తాడేమో అనుకుండో ఏమో గానీ ఆయన కాడున్న 2 ఫోన్లను బంద్ పెట్టుకుండు. రోజు ఇంటికి వచ్చే టైం అయినా కానీ గా సారు ఇంటికి రాకపోయేసరికి ఆయన ఇంటామెకు భయమై తెలిసిన సారుకు ఫోన్ కొట్టింది.
ఇంకేముంది, ఏం జరిగిందో తెలుసుకోనికి రంగంలోకి దిగిన పోలీసులు గా డిఎస్పీ సార్ ఫోన్ని ట్రాప్ చేసిరట. ఆయన 2 ఫోన్లు పలాల పట్టణంలో ఒక లాడ్జిలో ఉన్నట్లు కనిపెట్టిరు. వెంటనే పోలీసులను దొల్కొని అక్కడికి పోయి చూస్తే ఆయన భార్యతో పాటు అందరు షాక్ అయ్యిరట. ఏదో ఆపదలో ఉన్న సారును కాపాడదామని రయ్యమని పోతే గీడా సారు మస్తుగా ఎంజాయ్ చేసుకుంటూ దొరికిండట. ఇంకేముంది, గీ పనిపై గుస్సా చేసిన పెద్ద సార్లు గా డిఎస్పీని కానిస్టేబుల్గా డిమోషన్ చేసిర్రు. ఆయన ఇంటికాడ బంగారం లాంటి భార్యను పెట్టుకొని ఆయన కింద పనిచేసే మహిళా కానిస్టేబుల్తోని గీదేం పనుల్లా అంటూరు గీ ముచ్చట చూసిన వాళ్ళంతా. మా పక్కింటి అవ్వకు కొంచెం సుస్తైందని చెప్పి డాక్టర్లకు చూపించడానికి గాంధీ దవాఖానకు దొరకపోయినముల్లా. కానీ ఆడికి పోయేసరికి తెల్ల కోట్లు వేసుకున్న డాక్టర్లు గేటు ముందర కూర్చొని మాకు అది కావాలి మాకు ఇది కావాలి అని ఒర్లుకుంటా లొల్లి ఎత్తురు. అయ్యో పాపం, గీ దవాఖానలకు వచ్చే గరీబోళ్లకు మంచి వైద్యం చేసి గీ సార్లకు చాలా సమస్యలున్నాయంటుల్లో. జీతాలు సరిగ్గా రాక, ఉండేటందుకు చక్కగా ఇండ్లు లేక, ఉద్యోగ భద్రత లేక గిట్లా చెప్పుకోవాలంటే బాగానే ఉన్నాయంట. అయితే మా సమస్యలు తీర్చాలని ఎప్పటి నుంచో సర్కారోళ్లకు కోరుతురట. కానీ సర్కారు పెద్దలు మాత్రం అస్సలు పట్టించుకుంటలేరు. ఇంకేముంది, చల్ మా సమస్యలే పట్టించుకోరా అని నారాజైన జూనియర్ డాక్టర్లు గిట్లా సమ్మెయ్యెత్తురు. అయితే ఎవరైనా ఎమర్జెన్సీ వైద్యం కోసం వస్తే మాత్రం చికిత్స చేస్తాం, అంతే తప్ప విధులకు రామని మామూలు రోగులకు వైద్యం చేసే సమస్య లేదని తేల్చి చెప్పారు. ఓసార్లు ముందుగాల గీ డాక్టర్ల పంచాయతీ తీర్చి వారికి సౌలతులు కల్పించుర్రి, లేకుంటే గరీబోళ్లకు వైద్యం అందక కింద మీద అవుతారు. చూసిరు కదా, గివాల్టి గీతబ్బ ముచ్చట. మరో పాలి మళ్ళీ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.